మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. గత కొంతకాలంగా కూడా మీకు వార ఫలాలను అందిస్తూ రావడం జరిగింది. మరి ఈ యొక్క పౌర్ణమి తెల్లవారి నుండి 22వ తారీఖు పౌర్ణమి అవుతూ ఉన్నది. మరి పౌర్ణమి 22 అంటే 23 నుండి కూడా మనకు 30వ తారీఖు వరకు అంటే 29, 30వ తారీఖు వరకు మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని, మరి యొక్క పౌర్ణమి తర్వాత కొన్ని రాశుల వారికి బాగుండేటువంటి పరిస్థితి ఉంది. గత వారంతో పోల్చుకున్నట్టయితే ఈ వారము కొన్ని రాశుల వారికి ఎంతో కూడా బాగుండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కనుక మరి యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి యొక్క వార ఫలాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. తప్పకుండా కూడా గ్రహచారం వేరు, గోచారం వేరు. ఎందుకంటే ఒక విషయాన్ని గమనించండి, ఒక మనిషికి 35 సంవత్సరాలు జాతకము అంటే మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏ విధంగా ఉంది అనేటువంటి నిర్ధారణ చేస్తే ఆఫ్టర్ 35 టు మరలా 35 తప్పకుండా కూడా మీ పేరు రీత్యా కూడా నిర్ధారణ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంకా మనము వార ఫలాల్లో భాగంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎట్లా ఉంటుంది అనేటువంటి సందర్భంలో వృశ్చిక రాశి వారిని చూసుకుందాం. ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులపై అధికారుల అండదండలు కలుగుతున్నాయి. చేపట్టిన పనులను సమయానుకూలంగా పూర్తి చేస్తూ ఉన్నారు. నూతన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కార్యరూపం దాలుస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలు ఒక ప్రణాళికలతో ముందుకు తీసుకుని వెళ్తారు. నూతన వ్యాపార ప్రారంభమునకు అంటే ఏదైతే వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యాపారానికి తగినటువంటి డబ్బు సర్దుబాటు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కుటుంబ వ్యవహారాలు ఒక ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తారు. నూతన వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో ధన వ్యయం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటారు. ఆదాయం బాగుంటుంది. స్త్రీ సంబంధిత ధనలాభాలు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. నూతన వస్త్ర ప్రాప్తి, వాహన యోగము ఉన్నది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు లాభం కలిగేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఈ యొక్క మనకు వృశ్చిక రాశి వారికి ఏమిటి అంటే సప్తమ గురువు వచ్చినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొన్ని చేపట్టినటువంటి పనులలో ప్రతిబంధకాలు అయితే ఉన్నాయి. ముఖ్యమైన ఎందుకంటే 4వ ఇంటిలో శని ఉండడం వల్ల ముఖ్యమైన వ్యవహారాలలో కొంత ఆలోచనలో స్థిరత్వం ఉండని పరిస్థితి. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతున్నాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతూ ఉన్నాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానము ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన గృహము కొనుగోలు ప్రయత్నాలలో జాప్యం తప్పదు. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకోవడము విఫలం అవుతూ ఉన్నారు. ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలకు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. వారం ఈ చివరలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైనటువంటి సమాచారము అందేటువంటి పరిస్థితి. ఆర్థికంగా అనవసరంగా సహాయం, ఆర్థికంగా అవసరాలకు మాత్రము సహాయం అందేటువంటి పరిస్థితి మాత్రము గోచరిస్తుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సప్తమాతు గురుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజులలో ఈ యొక్క శని భగవానుడు మనకు రివర్స్ రావడం జరుగుతున్నది. అంటే అపసవ్యంగా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో శని ఉండడం చేత తప్పకుండా దత్తాత్రేయ స్వామి పారాయణం కావచ్చును. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకున్నట్టయితే ఈ వారము చక్కగా